మాచర్ల మున్సిపల్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన షేక్ మదర్సా వైస్ చైర్మన్ గా యారాకుల యాదవ్ సిద్దమ్మ మాచర్ల మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. ఎన్నికల అధికారిగా గురిజాల ఆర్డీఓ మురళి, జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ కృష్ణప్రియ సమక్షంలో జరిగాయి. మున్సిపల్ చైర్మన్ గా షేక్ మదర్ సాహెబ్, వైస్ చైర్మన్ గా యారాకుల సిద్దమ్మగా గౌరవ కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నిక కాబడిన వారికి అధికారులు డిక్లరేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ వేణుబాబు ఎన్నిక కాబడిన చైర్మన్ షేక్ మదర్ సాహెబ్, వైస్ చైర్మన్ యారాకుల యాదవ్ సిద్దమ్మచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం టీడీపీ నాయకులు సన్మానించారు. చూడండి ఇటు సార్ రెడీ సార్ రెడీ చైర్పర్సన్ ఎన్నిక పూర్తయింది. మాచర్ల మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక కూడా జరగాలి. కాబట్టి సేమ్ ఇంకా జరిగినట్లుగానే మీ యొక్క ప్రపోజల్ చేయడం, తర్వాత అట్లాగే సెకండ్ చేయడం కూడా చేయాలని చెప్పి మేము అందరూ కోరుతా ఉన్నాం. మాచర్ల పురపాలక సంఘం 17వ వార్డు సభ్యులైన గౌరవ వైస్ చైర్మన్ పర్సన్ అయిన పోలూరు నరసింహరావు గారు తమ వైస్ చైర్మన్ పదవికి 9/5/2025 రాజీనామా చేసి ఉన్నారు. సదరు రాజీనామా ద్వారా ఏర్పడిన వైస్ చైర్మన్ పర్సన్ క్యాజువల్ వేకెన్సీని పూర్తి చేసుకున్నట్టు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ వారు 26/5/2025 నోటిఫికేషన్ నెంబర్ 85/2025 నందు తెలిపిన విధంగా షెడ్యూల్ జారీ చేసి ఉన్నారు. క్యాజువల్ వేకెన్సీ ద్వారా ఏర్పడిన వైస్ చైర్మన్ పదవికి ఎన్నిక ఈ రోజు 2/5/2025 జరుగుతుంది. దీనికి జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ పల్నాడు వారు 26/5/2025 ఫామ్ 1 ద్వారా శ్రీ వి మురళీకృష్ణ రెవెన్యూ డివిజనల్ అధికారి గురిజాల వారిని ఆధిపత గెజెట్ అధికారిగా నియమించి ఉన్నారు. అందుపై గౌరవ వార్డు సభ్యులందరికీ ఫామ్ 2 ద్వారా స్పెషల్ మీటింగ్ తేదీని తెలియపరచడం జరిగింది. మాచర్ల పురపాలక సంఘ పరిధిలో ఎన్నిక కాబడిన గౌరవ వార్డు సభ్యుల నుండి క్యాజువల్ వేకెన్సీ ద్వారా ఏర్పడిన వైస్ చైర్మన్ పర్సన్ ఖాళీ నందు ఒకరిని ఎన్నుకున్న నిమిత్తము ఈ రోజు అనగా 2/6/2025 ఉదయం 11 గంటల నుండి ఆధిపత గెజెట్ అధికారిగా నియమించబడిన శ్రీ వి మురళీకృష్ణ రెవెన్యూ డివిజనల్ అధికారి వారు కౌన్సిల్ యొక్క చైర్పర్సన్ అయినందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానమున యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందని, భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్విహంతు ననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను.